పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మరొక నూతన దినమును బట్టి, ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణమును బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన దేవుడు మనకిచ్చుచున్నటువంటి గొప్ప వాగ్దానముతో కూడినటువంటి సందేశము ఏంటంటే మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకుని ఉండలేవా? ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి అన్నటువంటి మాటలివి. సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియ అయినను మేలుకొని ఉండలేవా? ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ఇంకా క్రింద 38వ వచనంలో కూడా చూస్తే ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమైన కూడా ప్రభు చెప్పడం మనం గమనిస్తాం. అయితే యేసు ప్రభు ఈ మాట ఎలాంటి పరిస్థితిలో ఎటువంటి హృదయంతో చెప్పాడో మనం కొంచెం ఆలోచన చేస్తే, ఈ మాటలు ఒక పరిశుద్ధుడు పాపమగుటకు ఇష్టపడక ప్రేమ బలవంతం చేయటం వలన తప్పనిసరిగా గుండె నిండా భారంతో వేదనతో ప్రార్థిస్తూ తనకు ప్రార్థనా సహకారము తన ప్రియ శిష్యుల నుండి కోరుకొని వారి వద్దకు వస్తే వారు ప్రార్థన మాని నిద్రించుచూ ఉంటే గుండె లోతుల్లో నుండి తన్నుకుంటూ వచ్చిన బాధ ఈ మాటలలో వ్యక్తమవుతూ ఉంది. ఆయన సీమోను అన్న ఆ మాటలో అక్కడ నీ పేరు నా పేరు మనం పెట్టుకున్నట్లయితే ఆ మాటలు మనం చూసి యేసయ్య అంటూ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఆ మాటలు అంటూ ఉన్నప్పుడు ఎంతోమంది మన చుట్టూ మనుషులు నశించిపోతూ ఉంటే, ఆయన రాకడ అతి సమీపంలో ఉంటే వారి కొరకు ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా? మెలకువగా ఉండి ప్రార్థన చేయలేవా? నిద్రపోతావా అని ప్రభువు నన్ను అడుగుతూ ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఈరోజు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఒకసారి చూద్దాం. మన చుట్టూ నరకంలోనికి క్యూ కట్టి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మల్ని చూద్దాం. మన ఎదురుగా ప్రభు ప్రేమను చూద్దాం. తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడ్డ యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. మరి అలాంటి ప్రేమ నీలో నాలో ఉంటే మనం అలర్ట్గా ఉంటాం, ప్రార్థన చేస్తాం, గోజాడుతాం, ఆ ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడతాం, సువార్త ప్రకటిస్తాం. అలాగ మనం చేసినప్పుడు ఆయన నన్ను చూసి ఇలాగా పరితపించవలసిన అవసరం రాదు. మరి అలాగ ఉండడానికి ఈరోజు దేవుడు మనలను నడిపించునుగాక, మనకు సహాయం చేయునుగాక. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నిన్ను కలిగిన మేము, నీ భారమును మేము కలిగి ప్రభువా నశించిపోచున్న ఆత్మల విషయంలో నాయనా మెళకువ కలిగి ప్రార్థించటానికి మాకు సహాయం చేయండి. సీమోనుతో అన్నట్లు ప్రభువా ఒక గడి అయినను నా కొరకు మేల్కొని ఉండలేవా, ప్రార్థించలేవా అని మాతో అనే పరిస్థితి రాకుండా నాయనా ప్రభువా మాకు సహాయం చేయమని ప్రార్థించుటకు, సువార్త ప్రకటించుటకు, ప్రయాసపడుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.